మంచిది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ మరి అనుదిన సెల్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న డాక్టర్ మరి రెవరెండ్ గిద్యోన్ గారికి, అలాగే మార్కయ్య గారికి, కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన నా తోటి దైవజనులకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున శుభములు వందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంచిది. మరి దయచేసి ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, మరి బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకోబోయే ఆ అంశము ఆలోచన చేయగలిగితే, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు యుక్తిపరుల అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు యుక్తిపరుల అనే ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము. అయితే మరి వెలుగు సంబంధులు ఎవరు, లోక సంబంధులు ఎవరు? లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే ఎందులో యుక్తిపరులు ఉన్నారు? మరి మనం చూడగలిగితే, మరి ఈ వెలుగు సంబంధులు, లోక సంబంధులు అని ఈ మాటలు మరి ఎక్కడ రాయబడ్డాయి, ఎక్కడ ఏ గ్రంథంలో ఉన్నాయని మనం ఆలోచన చేయగలిగితేనండి, మనందరం కూడా మరి లూకాసు వార్త ముందుగా ఆ వాక్యాన్ని చదువుకొని, మన అంశానికి మూల వాక్యాన్ని మనం అందరం చదువుకొని దయచేసి మనం ముందుకు వెళదాం. లూకాసు వార్త దయచేసి 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము మనమందరము కూడా 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, మనం ఏదైతే ఆలోచన చేయబోతున్నామో, ఈ అంశాన్ని అయితే మనం ఆలోచన చేయబోతున్నామో, ఆ అంశానికి సంబంధించిన మరి కీవర్డ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మరి వెలుగు సంబంధులు ఎవరు, అలాగే లోక సంబంధులు ఎవరు? అయితే ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే ఎందులో యుక్తిపరులై ఉన్నారు, ఎందులో యుక్తిపరులై ఉన్నారు అన్నది చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఇక మనం చూడగలిగితేనండి, వెలుగు అనగానే మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు కూడా నేను వెలుగును అని అన్న సందర్భాలు మనందరికీ తెలుసు యోహాను సువార్తలో. అలాగే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనములో దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చదువుకుంటాము. దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చదువుకుంటాము. తర్వాత ఇక చీకటి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఈ చీకటి సాతానుకు, పాపానికి సూచనగా ఉంది. చీకటి పాపానికి, సాతానుకు సూచనగా ఉంది. ఆ మాట కూడా మనం చదవగలిగితేనండి, ఒక్కసారి మనం అందరం కూడా మొదటి పేతురు పత్రిక, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మనం చూడగలిగితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటున్నాడు. అంటే చీకటి అన్నప్పుడు మనం చూడగలిగితే, ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా,
యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం స్వీకరించకుండా, లోకంలో బ్యాప్టిజం తీసుకోకుండా మనం బ్రతికిన బ్రతుకంతా కూడా అది చీకటి స్థితి అన్నాడు. అది చీకటి స్థితి అన్నాడు. అది చీకటి స్థితి అన్నాడు. అందుకే చీకటి అన్నది సాతానుకు, పాపానికి సూచనగా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించి మనం బ్యాప్టిజం తీసుకున్నామో, అప్పుడు మనము వెలుగు సంబంధులుగా మారాము, వెలుగులోనికి వచ్చాము. అదే అంటున్నాడు ఇక్కడ. మీరు మీరు ఇక్కడ అదే అంటున్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చామో, ఒకప్పుడు లోకం అనే చీకటిలో నుండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అన్నప్పుడు వెలుగులోనికి వచ్చాము. కాబట్టి మనం చూడగలిగితే వెలుగు సంబంధులు అనగానే ఎవరు అన్నప్పుడు అండి, క్రీస్తు సంబంధులు, లేదంటే మనమే వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులు అంటే మనమే. ఇక మనం చూడగలిగితేనండి, మరి మనము లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే యుక్తిపరులై ఉన్నారా? లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే యుక్తిపరులై ఉన్నారా అని మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకీ యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఈ మాట ఆయన ఎందుకు చెబుతున్నాడు, ఎక్కడ చెబుతున్నాడు, ఎవరికి చెబుతున్నాడు అన్నది ఎప్పుడు కూడా మనం బైబిల్ చదివేటప్పుడు మనకు అర్థం కావాలి. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడానండి, ఎవరు చెప్పారు, మొట్టమొదటిగా ఎవరు చెప్పారు, రెండవది ఎవరికి చెప్పారు, మూడవది ఏ సందర్భంలో చెప్పారు, నాలుగవది ఎవరిని ఉద్దేశించి చెప్పాడు. ఈ 4 విషయాలు బైబిల్ చదువుతున్నప్పుడు మనం చాలా అవి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎక్కువగా ఆయన సువార్త పర్యటనలో ఎక్కువగా ఆయన పల్లె ప్రాంతాలు ఎక్కువగా తిరిగాడు. చాలా మంది మీరు సేవకు ఎక్కడికి వెళ్తారంటే అండి, ఇదిగో మేము పట్టణాలుగా దేవుడు మమ్మల్ని పిలిచాడండి. చాలా మంది పట్టణాలు సిటీస్ అనుకుంటున్నారు కాదండి. మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఇదిగోనండి పల్లె ప్రాంతాలు తిరిగాడు. ఆ పల్లె ప్రాంతాలలో ఉన్న ప్రజలకు అర్థమయ్యే విధముగా ఆయన ఇదిగోనండి అక్కడ కొన్ని ఉపమానాలు తీసుకొని ఆయన అక్కడ ఉన్న ప్రజలకు ఆయన బోధించాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇంతకీ ఈ సందర్భము ఎక్కడ ప్రారంభమైంది అని మనం చూడగలిగితేనండి, ఇక్కడ దయచేసి లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాల వరకు గల వాక్య భాగాలు మనం అందరం కూడా ఆలోచిద్దాము. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అంటే, ఇప్పుడు ఇది ఎవరు మాట్లాడుతున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మహనీయుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యులతో మాట్లాడుతున్నారు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. గృహ నిర్వాహకుడు అనగానేనండి, మనం ఆలోచన చేయగలిగితే పాత నిబంధనలో యోసేపు గారు ఆయన ఒక గృహ నిర్వాహకుడుగా మనం చూస్తాము. ఆ పోతిఫర్ ఏం చేశాడు అన్నప్పుడు అండి, ఎందుకంటే మొత్తం ఇంటికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా యోసేపు గారికి అప్పగించాడు. అంటే మీరు ఆలోచించండి, ఒక ఇంటిని ఒక వ్యక్తికి మనం అప్పగించాలి అంటే ఆ వ్యక్తి ఎంత నమ్మకంగా ఉంటే మనం అప్పగిస్తాం, మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు మన ఇంటిని మనమే మెయింటైన్ చేస్తాం, మన ఇంటిని మనమే మెయింటైన్ చేస్తాం. కానీ ఇప్పుడు అంబానీ లాంటి వారు, ఆదానీ లాంటి వారు ఉన్నారు. వాళ్ళకి ఎంతో మంది ఉంటారండి వాళ్ళని మెయింటైన్ చేయడానికి. వాళ్ళ గృహాలను కానీ వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఎంతో మంది ఉంటారు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఎందుకంటేనండి అన్ని కూడా ఈ ధనవంతులు ఆ రోజుల్లో వీళ్ళంతా మెయింటైన్ చేయలేరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక నమ్మకమైన ఈ గృహ నిర్వాహకులను ఏర్పాటు చేసుకునేవాళ్ళు.
ఆ తర్వాత మనందరికీ తెలుసు యోసేపు గారి మీద లేనిపోని నిందేయటం, ఆ తర్వాత ఆయన జైలుకు పంపించటం, మన ఈ అందరి ఇదంతా కూడా మనందరికీ తెలుసు. ఒకవేళ యోసేపు గారు ఒప్పుకొని ఉంటే ఆయన లైఫ్ వేరేగా ఉండేది. ఆయన లైఫ్ వేరేగా ఉండేది. మనము వేరే విధంగా ఆయన జీవితం గురించి చెప్పుకునే వాళ్ళము. కానీ ఆ కొద్ది సంవత్సరాలు ఆయన శ్రమ పడ్డాడేమో కానీ ఆ తర్వాత ఫరో అంతటి వాడై ఆ తర్వాత ఆయన సుఖమును అనుభవించాడు. లేదంటేనండి ఆ కొద్ది రోజులు గనక, ఆ కొద్ది సంవత్సరాలు గనక ఆయన సుఖమును అనుభవించాలి అనుకుంటే ఈరోజు యోసేపు గారి గురించి వేరేగా చెప్పుకునే వాళ్ళము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అన్నప్పుడు అండి, ఒక గృహ నిర్వాహకుడు ఉండెనో, ఆ వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, అయితే ఆ గృహ నిర్వాహకుని మీద నేరం మోపారట. ఇదిగో నీ ఆస్తి అంతా కూడా పాడు చేస్తున్నాడు. మొత్తం మీద మరి పాడు చేశాడు అన్నప్పుడు ఇంతకుముందు మనం 8వ వచనంలో చదివామో, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు అని మనం చదువుకున్నాము. అంటే పాడు చేస్తున్నాడు అన్నప్పుడు అండి నిజంగానే అతను పాడు చేస్తున్నాడు. నిజంగానే అతను ఇదిగో యజమానుని ఆస్తిని అతను పాడు చేశాడు. తర్వాత 2వ వచనం మనం చదవగలిగితే, అతడు వాడిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటని నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుమో, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై వల్ల కాదని వానితో చెప్పాను. అంటే మొత్తం మీద మనం ఆలోచన చేయగలిగితే, మొత్తం మీద ఎంక్వైరీ చేసినట్టున్నాడు. మొత్తం మీద ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఇక నీవు ఆ పోస్టులో ఉండడానికి నీకు అర్హత లేదు. ఆ గృహ నిర్వాహకత్వపు పోస్టులో ఉండడానికి నువ్వు అర్హత లేదు. నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను అన్నాడండి. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక ఆ గృహ నిర్వాహకుడికి భయం పట్టుకుంది. ఎందుకంటేనండి నిజంగానే తప్పు చేశాడు. నిజమే, ఆయన తప్పు చేశాడు. ఎందుకంటే అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు అని మనం చదువుకుంటున్నాం. నిజంగానే ఆయన తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు అండి, ఆయన ఆలోచిస్తున్నాడు. చాలా మంది మనం చూడగలిగితేనండి, కష్టాలు శ్రమలు రాగానే మనం ఏం చేస్తామంటే తొందరపడి ఆలోచనలు చేస్తూ ఉంటాం. తొందరపడి ఏదో చేసుకోవాలి, ఏదో చేయాలి అని ఆలోచిస్తాం. కానండి పీస్ ఆఫ్ మైండ్ తో మనం కూర్చొని, మనకొచ్చిన కష్టము కావచ్చు, మనకొచ్చిన బాధల్లో కావచ్చు, దేనికి మనం తొందరపడక మనం పీస్ ఆఫ్ మైండ్ తో కూర్చొని మనం ఆలోచించాలి ఎలా వెళ్ళాలి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి అని చాలా నెమ్మదిగా మనం ఆలోచించాలి. అందుకే అంటారండి, ఏమంటారంటే ఇదిగో సంతోషముగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు, అలాగే బాధల్లో కష్టాల్లో కన్నీటిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ టైంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ఏదో చేసుకోవాలి అనుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇక ఆ గృహ నిర్వాహకుణ్ణి ఇదిగో ఆ పోస్టులో నుండి, ఆ ఉద్యోగములో నుంచి నేను తీసేస్తున్నాను అని ఎప్పుడైతే యజమానుడు అన్నాడో, ఇక భయం పట్టుకుంది. ఒకవేళ ఏ నేరం చేయకపోతే అడిగేవాడు కదండి, యజమానుని అడిగేవాడు కదా, అయ్యా నేను ఏం నేరం చేశానని నువ్వు నన్ను తీసేస్తున్నావు, నా మీద వచ్చిన ఆరోపణ నువ్వు ప్రూవ్ చేయమని అనేటోడు. కానీ నిజం తెలిసిపోయింది, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని మనం చదువుకుంటున్నాము. ఆ తర్వాత ఎలా ఆలోచించాడు అన్నప్పుడు మరి 3వ వచనాన్ని మనమందరం కూడా చదవగలిగితే, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేస్తును, అన్యాయం చేశాను, ఓకే కరెక్టే అది, అయితే నేను ఏం చెయ్యాలి అని చాలా ఆలోచిస్తున్నాడు చూడండి. అంటే తొందరపడటం లేదు. ఆలోచిస్తున్నాడు. ఇక ఏమని ఆలోచించాడు అన్నప్పుడు, త్రవ్వలేను అంటే నేను పని చేసుకోలేను. ఎందుకంటేనండి ఇప్పుడు ఈ రోజు మనం చూడగలిగితే ఒక సాఫ్ట్వేర్ వాడిని ఇదిగో ఆ బర్రెల పని చేయ, ఆ గేదెల పని చేయమంటే ఎక్కడ చేస్తారు చెప్పండి?
మనం ఏ పని అయితే మనం నేర్చుకున్నామో, ఏ పనిలోనైతే మనం ఉన్నామో ఆ పని మనం చేయగలం, కానీ వేరే పని చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాం? అందుకే అంటున్నారు, నేను త్రవ్వలేను, నేను త్రవ్వలేను, నేను త్రవ్వలేను. తర్వాత భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. అంటే మరి నేను తవ్వలేను, మరి నేను భిక్షం ఎత్తుకోను లేను, మరి భిక్షం ఎత్తుకోలేను, కాబట్టి మరి భోజనం ఎలా వస్తుంది? మరి భోజనం ఎలా వస్తుంది? భోజనం ఎలా వస్తుంది? అందుకే మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, ఏ పని చేతగాని వాడికే రోషం, సిగ్గు ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేత కాదండి, ఏ పని చేతగాని వాడికే ఈ రోషం కానివ్వండి, సిగ్గు కానివ్వండి, ఇది ఎక్కువగా ఉంటుందండి, ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఆలోచించండి, నిజంగానండి, ఒకవేళ మందిరం కావచ్చు, ఆ మందిరంలో అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి ఇవి ఎక్కువగా ఉంటాయండి, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి ఇవి ఎక్కువగా ఉంటాయండి. భయముతో, భక్తితో, ఇదిగో ఎప్పుడు కూడా మందిరాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు పట్టించుకోరండి, ఇవన్నీ పట్టించుకోరు. ఎవరయ్యా పట్టించుకుంటారు అన్నప్పుడండి, చేతగాని వాడు, అప్పుడప్పుడు వచ్చేవాడు మాత్రం ఇవి ఖచ్చితంగా పట్టించుకుంటాడు, ఇవి ఖచ్చితంగా పట్టించుకుంటాడు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను త్రవ్వలేను, నేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. మరి భోజనం ఎలా వస్తుంది? మరి భోజనం ఎలా వస్తుంది? మరి భోజనం ఎలా వస్తుంది? అందుకేనండి, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తొందరపడకూడదు. మనం ఆలోచించాలి, మనం ఆలోచించాలి, మనం ఆలోచించాలి. నెమ్మదిగా కూర్చుండి మనం ఆలోచించాలి. ఆ తర్వాత ఏం చేశాడు అన్నప్పుడండి, 4వ వచనం మనం చూడగలిగితే, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకొనున్నట్లు ఏమి చెయ్యవలెనో నాకు తెలియననుకొని. ఇక ఏం చేశాడంటేనండి, ఇక ప్లాన్ చేసుకుంటున్నాడు, ఇక ప్లాన్ చేస్తున్నాడు, ఇక ఇక ఎలాగూ నన్ను తీసేస్తాడు. తీసేసినప్పుడు ప్రజలందరూ ఏమనుకోవాలి అన్నప్పుడు ప్రజలు నన్ను వారి ఇండ్లలో చేర్చుకోవాలి అంటే, ఇదిగో నేను ఇలా చెయ్యాలి అని ఇక ఆలోచిస్తున్నాడు. నిన్నేమంటారంటే, తెలివితేటలు చాలా ఉన్నాయి. ఇక మరి ఏమని ఆలోచించాడు? ఇప్పుడు ప్రజలు నన్ను చేర్చుకోవాలి, ప్రజలు నన్ను మంచివాడు అనాలి. ఇదిగో ఉద్యోగములో ఉన్నప్పుడు నాకు మేలు చేశాడు, ఉద్యోగములో ఉన్నప్పుడు మాకు ఎంతో సహాయం చేశాడు అని ప్రజలు నన్ను మెచ్చుకోవాలి అంటే, ఇదిగో నేను ఇలా చేస్తాను అని ఇక తెలివితేటలు ప్రదర్శించాడండి. ఏం చేశాడు అన్నప్పుడు 5వ వచనం నుండి మనం చదవగలిగితే, తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. ఇక పిలిపిస్తున్నాడు, ఒక్కొక్కరిని పిలిపిస్తున్నాడు అని అడిగినప్పుడు, ఆరో వచనము, వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటిని తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకొనుమని వానితో చెప్పాను. ఇప్పుడు 100 మణుగులు అని అంటున్నా కదా, నువ్వు 100 కాదు, 50 మణుగులని రాయమని 50 మణుగులని చెప్పాడండి. ఆ తర్వాత మనం చూడగలిగితే 7వ వచనము, తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 50 తూములని వ్రాయమని చెప్పాను. అంటే ఎలాంటి తెలివితేటలు ఉన్నాయో చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇతను ఉద్యోగం పోయిన తర్వాత బయటికి వెళతాడో, ఇప్పుడు ఈ ప్రజలు ఏమనుకోవాలి, అమ్మో, ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకు ఎంతో హెల్ప్ చేశాడండి, మాకు ఎంతో సహాయం చేశాడండి అని ఇప్పుడు ప్రజలు అనుకొని అతన్ని చేర్చుకోవాలి అంటే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడో చూడండి. అంటే అబ్బో, మాకు జాబులో ఉన్నప్పుడండి మాకు హెల్ప్ చేశాడు అని ప్రజలు ఆలోచించాలి, చేర్చుకోవాలి అంటే, ఇదిగో 50 మణుగులుంటే, ఇదిగో 100 మణుగులుంటే 50 రాసుకోమంటున్నాడు. ఇదిగో 100 ఆ తర్వాత ఇదిగో 100 తూముల గోధుమలుంటే 50 తూముల గోధుమలు రాసుకోమని చెబుతున్నాడు. ఇలా చెబుతున్నప్పుడు అండి, ఇలా ఎప్పుడైతే రాసుకోమని చెప్పాడో, ఆ విషయం కాస్త ఇదిగో యజమానుడికి తెలిసింది.
యజమానుడికి యజమానుడికి తెలిసి అప్పుడు అంటున్న మాట మనం చూడగలిగితే 8వ వచనాన్ని మనం అందరం చదవగలిగితే, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. మళ్ళీ ఎవరు మెచ్చుకుంటున్నారు? యజమానుడు మెచ్చుకుంటున్నాడు. వీడు ఎంతగా ప్లాన్ చేసుకున్నాడు, ఎంతగా. ఒకవేళ నా నుంచి నేను తీసేసిన బయటికి వెళ్ళి ప్రజలు చేర్చుకునే విధంగా ఎంతగా ప్లాన్ చేస్తున్నాడు అని యజమానుడు మెచ్చుకున్నాడు. మనం చూడగలిగితేనండి, ఇక్కడ తెలివిగా ఏం చేశాడంటే, తెలివిగా ఆయన తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు. రెండో విషయం ఏంటంటే, ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే, అమ్మ ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకు ఎంతో హెల్ప్ చేశాడు అని ప్రజలు అనుకునే విధంగా అతను ఆలోచించాడు గనకనే ఏం చేస్తున్నాడు అన్నప్పుడు అండి, ఆ యజమానుడు మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే యుక్తిగా నడుచుకున్నాడు. అప్పుడు చెబుతున్నాడండి యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, మరి ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు అంటున్నాడు. ఇంతకీ వెలుగు సంబంధులు అన్న దగ్గర ఫుట్ నోట్ లో మనం చూడగలిగితేనండి, వెలుగు సంబంధులు అన్న దగ్గర ఫుట్ నోట్ లో ఏమనుందంటే, వెలుగు కుమారుల కంటే అని మనం చదువుకుంటున్నాము. లోక సంబంధులు అన్న దగ్గర ఈ యుగపు కుమారులు అని మనం చదువుకుంటున్నాము. అంటే ఈ వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. అంటే ఎందులో యుక్తి పరులై ఉన్నారు అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కదా, మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న మనమే జ్ఞానవంతులము, మనకు మించిన జ్ఞానవంతులు లేరని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూడగలిగితేనండి, మనకంటే లోకములో ఉన్నవారు యుక్తిగా ఉన్నారు. ఉంటే ఎందులో యుక్తిగా ఉన్నారు అన్నప్పుడండి, మనం ఆలోచన చేయగలిగితే ఈ లోకములో ఉన్నవారు మనం చూడగలిగితే, ఈ లోకములో ఉన్నవారు వారికి మంచి భవిష్యత్తు కొరకు వారు చాలా ఆలోచిస్తారటండి. మంచి భవిష్యత్తు నాకు ఉండాలి, ఫ్యూచర్లో నాకు మంచి ఫ్యూచర్ ఉండాలి, భవిష్యత్తులో నేను చాలా బాగుండాలి అని వాళ్ళు మంచి ప్లాన్ చేసుకుంటారటండి. అందుకే మనం చూడగలిగితే వాళ్ళు భూములు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, తర్వాత మనం చూడగలిగితేనండి బంగారం కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఫ్యూచర్ కొరకు ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. అంటే ఎందులో యుక్తి పరులై ఉన్నారు అన్నప్పుడండి, మంచి ఫ్యూచర్ కొరకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మంచి ఫ్యూచర్ కొరకు ఈ లోక సంబంధులు ప్లాన్ చేసుకుంటారు. మరి మనం ఆలోచన చేయగలిగితే, మరి దేవునిలో ఉన్న మనకు మరి మంచి ఫ్యూచర్ లేదా? మీరు ఆలోచించండి. లోకములో ఉన్నవాడే నేను నా భవిష్యత్తు కొరకు నేను మంచిగా ప్లాన్ చేసుకోవాలని మరి అనుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, దేవునిలో ఉన్న మనము, దేవుని కొరకు బ్రతుకుతున్న మనము, మనకు లేదా ఫ్యూచర్ మీరు ఆలోచించండి. మంచి భవిష్యత్ అంటే ఇక్కడ కాదండి మనం వేసుకునేది. మంచి భవిష్యత్ అంటే లోక సంబంధుల్లాగా ఇక్కడ కాదండి మనం వేసుకునేది. మంచి భవిష్యత్ అంటే ఆ మరణము తర్వాత మనం వెళ్ళబోయే ఆ పరలోకం కొరకు మనం ఏమి ప్లాన్ చేసుకుంటున్నాం. మనము ఆ పరలోక జీవితం కొరకు మనం ఏం ప్లాన్ చేసుకుంటున్నామో. అందుకే లోక సంబంధులు వారు మంచిగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు యుక్తి పరులై ఉన్నారు అని మనం చదువుకుంటున్నాము.
కాబట్టి మనకు భవిష్యత్తు ఉంది. ఏ భవిష్యత్తు? ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు భవిష్యత్తు కాదండి. అది కాదండి భవిష్యత్తు అంటే. మరణము తర్వాత ఒక మంచి జీవితం రాబోతుంది, అది మనకు భవిష్యత్తు. ఆ భవిష్యత్తు కొరకు మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? అందుకే యజమానుడు మెచ్చుకున్నాడు. ఇదిగో ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని యజమానుడే మెచ్చుకున్నాడు. కాబట్టి లోకములో ఉన్నవాడు మంచి భవిష్యత్తు కొరకు ప్లాన్ చేసుకుంటుంటే, దేవుని కుమారుణ్ణి వెలుగు సంబంధులం అని చెప్పుకుంటున్న మనము కూడా రాబోతున్న భవిష్యత్తు కొరకు మీరు చేసుకున్న ప్లాన్స్ ఏమిటి? కాబట్టి ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన అంటున్న మాట, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, మంచి ప్లాన్స్ చేసుకుంటున్నారే. మరి దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మీరు మీ భవిష్యత్తు గురించి మీరు చేసుకుంటున్న ప్లాన్స్ ఏమిటి? ఇక 9వ వచనానికి వచ్చేసరికి మనం ఆలోచన చేయగలిగితే, 9వ వచనానికి వచ్చేసరికి, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. అంటే అన్యాయపు సిరి అన్యాయం చేస్తుందా? సిరి అన్యాయం చేస్తుందని మనం ఆలోచన చేయగలిగితేనండి, అన్యాయపు సిరి అంటే దాని అర్థం ఏంటంటేనండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే స్థిరముగా ఉండదు అని దాని అర్థం. అన్యాయపు సిరి అంటే స్థిరముగా ఉండదు అనే దాని అర్థం. మీరు అన్యాయంగా సంపాదించిన అతని దగ్గర స్థిరముగా ఉండదు, న్యాయముగా సంపాదించిన అతని దగ్గర స్థిరముగా ఉండదు. అంటే ఈ సిరి ఎవరి దగ్గర కూడా స్థిరముగా ఉండదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. మీరు స్నేహితులను సంపాదించుకొనుడి అంటున్నాడు. ఎక్కడ సంపాదించుకోవాలి? ఏ స్నేహితులను మనం సంపాదించుకోవాలి? ఏ స్నేహితుని మనం సంపాదించుకోవాలి అన్నప్పుడండి, ఇదిగోనండి, ఈ అన్యాయపు సిరి వలన ఇదిగో మనం ఎవరిని సంపాదించుకోవాలి అన్నప్పుడు ఇదిగో మనము స్నేహితుణ్ణి సంపాదించుకోవాలి. ఏ స్నేహితుణ్ణి? లోకములో ఉండే స్నేహితుణ్ణి కాదండి. దయచేసి ఎవరో మ్యూట్ చేయండి. దయచేసి ఎవరో మ్యూట్ చేయండి బ్రదర్, మ్యూట్ చేయండి. మీ సౌండ్స్ అన్ని మా చెవులలో వినబడుతున్నాయి. రైట్. మనము ఏ స్నేహితులను సంపాదించుకోవాలన్నప్పుడు లోకములో ఉన్న స్నేహితులను కాదండి. లోకములో ఉన్న స్నేహితుల గురించి అయితే ఏం చెప్పాడు అన్నప్పుడు దయచేసి మనం అందరం కూడా మీకా గ్రంథము దయచేసి 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అన్నాడు. ఈరోజు ఏం చెబుతున్నారు అంటేనండి, ఈరోజు సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు అన్నప్పుడు అండి, ఇదిగో మరి ఈరోజు అమ్మాయిల మీద ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి, ఆడవారి మీద ఎన్నో అగత్యాలు జరుగుతున్నప్పుడు ఈరోజు ఏం చెబుతున్నారంటే, కనీసము ఇంట్లో బాబాయి ఉన్నప్పుడు కూడా ఇదిగో కూతుర్ని విడిచిపెట్టి వెళ్ళకూడదటండి. అలాంటి రోజుల్లోనికి వచ్చాం మనము. సొంత బాబాయి ఉన్నా కూడా మనము ఇదిగో మన పాపను నమ్మి విడిచిపెట్టి వెళ్ళే రోజులు కాదటండి, విడిచే రోజులు కాదటండి. అలాంటి రోజుల్లో వచ్చాం. మరి అలాంటిది సొంత వారినే నమ్మకూడదు అంటున్నప్పుడు ఇక స్నేహితుల గురించి మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ముఖ్యమైన స్నేహితుడిని అంటాం కదండి, మనం క్లోజ్ ఫ్రెండ్ అంటాం కదా, వాడిని కూడా నమ్మొద్దు అంటున్నాడు. వాడు ఇంకా డేంజర్ అంటున్నాడు. ఎంతమంది మీరు ఆలోచించండి, స్నేహితులు ఎంతమంది స్నేహితులు ఇదిగో ఒకడికి తాగిపిచ్చి ఎంతమందిని అలాంటి చంపిన సందర్భాలు ఎన్ని లేవు మీరు ఆలోచించండి. అందుకే యోబు గారి స్నేహితుల గురించి కూడా ఆలోచించండి.
యోబు గారి దగ్గరికి వచ్చి కూడా ఎలాగా ఆయన ఏమన్నాడు అంటే, నా స్నేహితులు నమ్మకూడని వారైరి అని మనం చదువుకుంటాం. నమ్మకూడని వారైరి అని మనం చదువుకుంటాము. ఎవరికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు అన్నప్పుడు అండి, ఎక్కువ మంది ఉంటారు అన్నప్పుడు, ధనము కలిగిన వానికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటాడు. దరిద్రుడు తన స్నేహితులను ఇదిగో అందరినీ కూడా దరిద్రుడు పోగొట్టుకుంటాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి ఏమంటున్నాడు అంటే, ఇదిగో స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. మరి ఇప్పుడు అన్యాయపు సిరి వలన ఇదిగో స్నేహితులను సంపాదించుకొనుడి అంటున్నారు, స్నేహితులను సంపాదించుకొనుడి అంటున్నారు. ఇంతకీ ఎవరిని సంపాదించుకోవాలి అన్నప్పుడు దయచేసి అందరం కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త దయచేసి 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము ముందుగా 13వ వచనాన్ని మనం చదవగలిగితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అంటే ఇక్కడ ఎవరిని అంటున్నారు అంటే, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు నా స్నేహితులు అని. ఇంకా 15వ వచనానికి మనం చూడగలిగితేనండి, 14వ వచనం కూడా మనం చదవగలిగితే 14-15 వచనాలు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అంటున్నాడు. అంటే ఎవరిని సంపాదించుకోవాలి అన్నప్పుడు అండి, ఇదిగో ఏ స్నేహితుని సంపాదించుకోవాలి అన్నప్పుడు యేసుక్రీస్తు అనే స్నేహితుని మనం సంపాదించుకోవాలి. లోకములో ఉండే స్నేహితులు కాదండి, ఈ లోకములో ఉండే స్నేహితులు కాదు, యేసుక్రీస్తు అనే స్నేహితుని మనం సంపాదించుకోవాలి. అందుకే మనం దాన్ని కంటిన్యూ చేయగలిగితే దయచేసి లూకాసు వార్త 16వ అధ్యాయము దయచేసి మనం అందరం కూడా దయచేసి ఆ 9వ వచనం మనం కంటిన్యూ చేయగలిగితే, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. నిత్యమైన నివాసములో మనము మనల్ని చేర్చుకోవాలి అంటే ఇక్కడే మనము స్నేహితులను సంపాదించుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో మరి స్నేహితులను మనం ఎలా సంపాదించుకోవాలి అన్నప్పుడు అండి, ఇదిగో ఎందుకు సంపాదించుకోవాలి అన్నప్పుడు అక్కడ అంటున్నాడు, నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఆ నిత్యమైన నివాసములోనికి మనం వెళ్ళాలి అంటే ఇదిగో మనము స్నేహితులను సంపాదించుకోవాలి అంటున్నాడు. మరి మనం యేసుక్రీస్తు వారిని మనము స్నేహితునిగా మనం సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు ఆయన అన్నాడు, మరి మత్తయి సువార్త దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదవగలిగితే, అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అందుకే ఏమంటున్నాడు, అన్యాయపు సిరి, ఆ సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత మరి సామెతల గ్రంథంలో కూడా అన్నాడు, బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని మనం చదువుకున్నాం. బీదలకు సాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడని మనము మరి సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఈ సిరిని మనము దేవుని కొరకు ఖర్చు పెట్టి ఇదిగోనండి ఆ పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకేనండి మనకొచ్చిన కష్టార్జితం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే, మనకొచ్చిన కష్టార్జితాన్ని ఎప్పుడు కూడా మనము 3 భాగాలు చేసుకోవాలి. ఒక భాగం సంఘానికి, ఒక భాగం సంఘానికి.
రెండవ భాగం మనం ఆలోచన చేయగలిగితే సేవకునికి రెండవ భాగము. ఇక మూడవ భాగం మనం ఆలోచన చేయగలిగితే సంఘములో ఉన్న ఇదిగో పేదలకు మనము సహాయము చెయ్యాలి. మనం సహాయం చేయాలి. మన అవసరాలు మనం తీర్చుకోవాలి. మన కుటుంబ అవసరాలు మనం తీర్చుకోవాలి. ఇక మనం ఏదైతే దేవుని కొరకు ఇవ్వాలి అనుకుంటున్నామో మనం 3 భాగాలు చేసుకోవాలి. సంఘానికి ఇవ్వాలి, సేవకునికి ఇవ్వాలి, సంఘములో ఉన్న పేదవారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగోనండి, ఇవి గనక మనం చేయగలిగితేనండి, మనం చూడగలిగితేనండి, ఇదిగో మనము మంచి భవిష్యత్తు మనం వేసుకున్న వారం అవుతాము. కాబట్టి అందుకే అంటున్నాడు ఆయన, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను అని చెప్పి 11వ వచనానికి మనము రాగలిగితే, 11వ వచనం నుంచి మనం చదవగలిగితే, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరునూ మీకు వశము చేయును. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతదైనను మీకు ఎవడిచ్చునో. ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను అని మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే పరుల సొమ్ము అంటున్నాడు చూడండి. 12వ వచనంలో, మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అంటున్నాడు. ఈరోజు మనం అనుకుంటాము, నా పొలము అంటాం మనం, ఇదిగో నా బంగారము, నా ఇల్లు, నా ధనము, నాది అంటాం మనం. కానీ మనకు దేవుడిచ్చింది. అందుకే అక్కడ వాడిన పదం ఏంటంటే పరుల సొమ్ము అన్నాడు. మనకు దేవుడిచ్చింది ఎప్పుడూ మర్చిపోకండి. మనకు దేవుడిచ్చింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చివరిగా 13వ వచనంలో మనము చదువుకుంటున్నాము, ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఇదిగో ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఇదిగో వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారు. ఎందులో అన్నప్పుడండి, వారు ఇదిగో మంచి భవిష్యత్తు కొరకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. చాలా మంది మనం ఆలోచన చేయగలిగి, చాలా మందిని మీరు చూడండి, మంచి భవిష్యత్తు ఉండాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు. మనలాంటిది ఇదిగో నేను వెలుగు సంబంధులమని, ఇదిగో మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మన జీవితంలో మనము వెళ్ళిపోయిన తర్వాత ఆ రాబోతున్న ఆ లోకము కొరకు మీరు వేసుకున్న ఆ మంచి భవిష్యత్తు ఏంటి, మంచి పునాది ఏంటి మీరు ఆలోచించండి. ఏంటి మనం వేసుకున్న మంచి పునాది ఏంటి మీరు ఆలోచించండి. అందుకేనండి యేసుక్రీస్తు వారు అంటున్నారు, లోకములో ఉన్నవాడు మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాడు, దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఆ రాబోతున్న జీవితం కొరకు మనం ఏం ప్లాన్ చేసుకుంటున్నామో, ఎలా మనం ప్లాన్ చేసుకుంటున్నామో. అందుకే ఆయన అంటున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. కాబట్టి మరి ఎంతో మంది మీరు చూడండి, ఒక అంబానీ కావచ్చు, ఒక ఆదాని కావచ్చు, ఎంతో మంది ఇదిగో ఈ లోకంలో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీరు ఆలోచించండి. ఎంతగా ప్లాన్ చేసుకుంటారో మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, మనము దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా మనము కూడా రాబోతున్న జీవితము కొరకు మంచి ప్లాన్ చేసుకోవాలి అని ఇదిగోనండి ఈ యొక్క తండ్రి మరి ఈ యొక్క ఉపమానం ద్వారా మనం అందరికి కూడా మరి దేవుడు నేర్పిస్తున్నాడు. రాబోతున్న జీవితమే మనకు మంచి భవిష్యత్తు. ఆ పరలోకంలో ఉన్నవారు, ఆ పరదేశంలో ఉన్నవారు మనల్ని ఆహ్వానించాలి అంటే ఇదిగోనండి, మనము మంచి భవిష్యత్తు వేసుకోవాలి. మంచి భవిష్యత్తు కొరకు మనం ప్లాన్ చేసుకోవాలి. అలా బ్రతికున్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటూ
ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఆమేన్.